చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయ అభిప్రాయం ఏంటి? ఆయన వేస్ట్ అండి. ఆయన ఏం ప్రాణాలు చేయడానికి రాలా, గుళ్ళు తుడుచుకోవడానికి వచ్చాడు. గుళ్ళు తుడుచుకుంటున్నాడు వచ్చి. నీకు ఒక పోర్ట్ఫోలియో నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత హుందాగా నిర్వర్తించాలి నువ్వు. నీకు ఇచ్చారు, ఎట్నా వాళ్ళ ద్వారా వచ్చావు నువ్వు. వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, కానీ గుళ్ళు గోపురాలు తుడుచుకుంటే సరిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఏముంది ఆయనకి అసలు? కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. అంత పదవిలో ఉండి కనీసము ఒక ఏదో విమర్శించడానికి దానికి దీనికి తప్ప దేనికి మనకి వస్తున్నాయి. ఏం చేయటం లేదు. తర్వాత ఏ మార్పు కనిపించట్లేదు అంటారా? ఏ మార్పు లేదు. ఆయనే చేయగలడు. ఆయన చేతిలో పెత్తనం కూడా ఏమి ఉండదు. పైగా నేను అంటుంది ఏంటంటే, లేకపోయినా కానీ కొన్ని తెచ్చుకోవాలా. నీకు డిప్యూటీ సీఎం అన్నప్పుడు సీఎంతో మాట్లాడుకొని కొన్ని నాకు రావాలి, నాకు ఇవ్వండి, కొన్ని పంచాయతీరాజ్ శాఖ ఇది ఉందాయండి. మరి దానికి సంబంధించిన చెయ్యాలి, కానీ ఏమి చేయకుండా పెట్టకుండా గుడి గోపురాలు తుడుచుకుంటే అయిపోతుంది. మొట్టమొదటి చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇప్పుడు సుగాలి ప్రీతి అన్నాడు, మేము బ్రహ్మాండంగా 30,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి తీసుకొస్తున్నాడు. 30 మందిని తేలేదు. సుగాలి ప్రీతికి ఇప్పటికి న్యాయం జరగలేదు. మరి ఇటువంటివన్నీ కూడా ఆయన ముందు మాటలు చెప్పడం, తర్వాత తప్పించుకొని తిరుగుతున్నాడు కదా. ఏంటి పల్లెల్లో రోడ్లు వేసారంటున్నారు, ఏమి లేవు. పల్లెల్లో రోడ్లు లేవు. లేకపోతే అటు అడవులకు పోతే అర్థం అవుతుంది. అరకు అటు పోతే కనీసం వాళ్ళకి తాగటానికి నీళ్లు ఉండవు, వాళ్ళు తాగడానికి, వాళ్ళు నడవడానికి బాట ఉండదు. డోలీల్లో తీసుకొస్తూ ఉంటారు అడవులు అటు వాడికి ఆనరాట్లేదా? వాడు మనుషులు కదా, వాళ్ళు ఓట్లు వేయలేదా? తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు, పర్మిషన్ ఇవ్వకపోయినా సార్ ఆయన ఇంటి దగ్గర. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు, పర్మిషన్ వేయలే, బహిరంగంగా కూడా ఇవ్వకపోతే ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఇష్టం అది. తెలంగాణలో పోయి నేను నా పెద్దలు చేస్తానంటే అది ఇక్కడే దిక్కు లేకపోతే నీకు అక్కడే చేస్తా. నెక్స్ట్ అక్కడ పోటీ చేస్తానని కూడా అంటున్నారు. ఇప్పుడు ఉట్టికెక్కినాడమ్మ స్వర్గానికి ఎక్కిందంట, అట్లా ఉంటుంది. ఆయన ఏదైనా ప్రభావం చూపించిందంట? నో ఆయన అది ఏముండదండి. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన కానరాడు. అంతవరకు జనం కూడా డిసైడ్ అయ్యారు. ఆ కాన్స్టిట్యున్సీలో డిసైడ్ అయిపోయారు. మిగిలిన తీసి పక్కన పెట్టండి. ఆ రోజు కూడా ఏంటంటే కూటమిగా వాళ్ళు అలయన్స్ అయ్యారు కాబట్టి బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిపి ఈయన ఏదో గాలి కొట్టుకొని బయటపడ్డాడు. అంతేగాని కామెంట్ చేస్తున్నారు. కవిత గారు ఏమన్నారంటే, ఫస్ట్ మీ రాష్ట్రం చూసుకోండి, మీ రాజధాని చూసుకోండి. అది కరెక్టే కదా. చూసుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో చక్క పెట్టుకోకుండా బయట ఇల్లు చక్క పెడతాననేది ఏంది? నేను చెప్పలేదు దాకా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిద్దని. ఏం చేస్తాడు ఆయనకి? అసలు ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, తెలియదు ఆయనకి అసలు. ఎవరని చెప్పి నేనే రకం కాదు. ఎలా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఆయన ఈసారి ఏదైనా చేస్తే ప్రభావం? తెలంగాణ ఈయన ప్రభావం ఏముంటుందండి, వాళ్ళకి సెంటిమెంట్ మీద ఉన్నారు వాళ్ళు. దానికి తోటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి కొంత అటు మనుషులు డైవర్ట్ అయ్యారు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వేస్ట్ అండి, సినిమా తీసుకోవడం మంచిది. ఓకే, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎక్కువ సినీ ఫీల్డ్గా బాగా నాలెడ్జ్ ఉందండి. దీనిలో అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే కొన్ని విషయాలు మైనస్ ఉన్నాయి ఆయన దగ్గర కూడా. కొన్ని బాగుంటాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అవి సరి చేసుకుంటే ఆయన డెవలప్ అవుతారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ కనిపించిన పెద్ద మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత టోటల్గా ఇప్పుడు ఓ రకంగా మైనస్లోనే ఉందండి నాకు తెలిసి. ఆయన చేసింది ఏం కనపడతాం. శాఖలకి న్యాయం చేస్తున్నారా? ఏమండి? ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? అరాకొర కరెక్ట్గా అనేది జరగట్లేదు నాకు తెలిసి, నేను చూసినంత వరకు. ఓకే, కానీ ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణలో, జూన్ 2nd రోజు. అవును, ఇక్కడ కాబట్టి అక్కడైనా మా పార్టీ గెలుస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఇక్కడ ఎట్లాగో డౌట్, లేకపోతే అంత దూరం వెళ్ళడానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ఎందుకంటారు పర్మిషన్ ఇవ్వలేదంటే? దానికి చాలా కారణాలు ఉంటాయండి బ్యాక్గ్రౌండ్లో, అవన్నీ మనం చెప్పలేం కదా. అక్కడ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ అంటే జనరల్గా వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ నీ రాష్ట్రాన్ని చూసుకో, నీ రాష్ట్రంలో ఎక్కడ చేయలేనోడు నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జనాల్లో వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఎక్కడే పెగలేవు, మా దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావు అన్న వ్యూ వస్తుంది. ఆయన ఏంటంటే ఇక్కడ ఛాయిస్ లేదు కాబట్టి అక్కడన్నా పార్టీని డెవలప్ చేసుకోవాలని ఒక సదుద్దేశం ఉంటుంది కదా ఎవరికైనా. అదే ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనేసి అన్నారు. సో దానికి కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు.
ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటే ఏమంటే మనిషి మంచిగా ఆలోచిస్తే అందరికీ మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే ఎవరికైనా చెడే వస్తుంది. మనం చేసే పనిని బట్టే ఉంటుంది. తెలంగాణలో విభేదం మీరు చూపించలేదా? బీజేపీ మోడీ గారు చూపించలేదా? ఇక్కడ రావాల్సిన అభివృద్ధిని మోదీ గారు అంటే గుజరాత్లో పెట్టారా? వీళ్ళు చూపించలేదా ప్రాంతీయ భేదం? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అనేసి. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేసిన చెల్లుబాటు అవుతుందండి. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుద్ది. మోదీ గారు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, అది ఏదైనా కానీ. ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటుంది. ఏమైనా మీ జాగీరా అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి కేటీఆర్ గారు రిప్లై ఇస్తూ, అవును ఈ తెలంగాణ కోసం కష్టపడి మేము విభజించి తెచ్చుకున్నాం కాబట్టి ఇది మా జాగీరే అని అన్నారు. అది కరెక్ట్గా. సో ఆ మాట అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అదే మీట్లో ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తాం, ఈసారి ఉంటుంది, జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తుంది అన్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించదు అనుకుంటున్నారు? మా వస్తే ఒక 7-8 సీట్లు వస్తాయండి, 10 లోపే. ఓకే, 10 డిజిట్ దాటకపోవచ్చు గట్టిగా ట్రై చేస్తే. ఓకే సార్. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ గారు సినీ ఫీల్డ్గా బాగుంటుందండి. రాజకీయంగా అనేది ఆయనకి అంత అవగాహన లేదు ఒక రకంగా. ఆ రకంగా చూసుకుంటే జగన్ గారు ఏమీ తెలియదు, చాలా బెటర్, ఎంతో చేశాడు. కరోనా టైంలో ఫండ్స్ లేని టైంలో కూడా చాలా చేశాడు ఆయన. మంచి మంచి అని చెప్పుకోవాలి. మరి ఎవరు చేయలేకపోయారు. ఒక రకంగా ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది కూడా వచ్చింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే చాలా అన్యాయం జరిగిందంటారా? డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అదే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయలేదంటారా? ఏం చేయలే. ఇప్పుడు ఉన్నాడు విజయగాడు, ఎంత బాగున్నాడు, చెన్నైలో ముఖ్యమంత్రి ఆడు, ఎంత బాగా మంచి పనులు చేస్తున్నాడు. ఓకే, అది ఆయనకి ఇచ్చిన శాఖకి న్యాయం చేయట్లేదా? ఏం చేయట్లేదు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు అంటారా? అసలు పట్టించుకోవట్లేదు. ఏంటి మరి అది? ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు, కానీ ఏం చేయట్లేదు అంటారు. నిజమే. అంటే ఏం చేయట్లేదు అంటారు. అంతే. ఇప్పుడు మన తెలంగాణ కూడా ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా? అవును. అక్కడికి వెళ్ళి కూడా పోటీ చేస్తా అంటున్నాడు. మరి పోటీ చేస్తే అక్కడ ఏదైనా ఛాన్స్ ఉంటుందా? ఆయనకి ఏం లేదు, ఉండదంటారు. ఓకే బాబాయ్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? ఆయన రాదండి, వేస్ట్ కాదు చెప్తున్నాడు సార్. నెక్స్ట్ అయినా పోటీ ఒక్కరు సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవును. రాడు, సీఎం రాడు, వస్తే జగన్ రావాలి అంతే. ఓకే, జగన్ రావాలంటే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. చెప్పు బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ గెలిచాడు కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకుంటున్నాడు. అది ఓకే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన పెద్ద మార్పు ఏంటి? చాలా బాగా చేస్తున్నాడంట. ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాడు. మనం ఎప్పుడు అతన్ని మీటింగ్కి వెళ్ళినా సరే నేను వెళ్ళను, చూస్తాకి వెళ్ళను, ఎవరిని పిచ్చలేదు కదా, ఏ మీటింగ్ కూడా నేను వెళ్ళను. మనం ఎంతవరకు అంటే మొన్న విన్నారా? జూన్ అసలు నేను ఎక్కడికి వెళ్ళను. సెకండ్ రోజు ఏ మీటింగ్ తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఏనాడు కూడా ఏ రాజకీయ అనేది అతను వస్తున్నాడు వెళ్ళాలనేది అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పోటీ చేస్తాను అని అంటున్నారు. ఒకవేళ అక్కడ తెలంగాణ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్. ఇప్పుడు మనం విడిపోయాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, మనం చూసుకుంటాం. అంటే అక్కడ గెలవాలనేది అది కరెక్ట్ కాదే. అక్కడ పోటీ చేసి అక్కడ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు, అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కష్టం. ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ నువ్వు చూసుకో, మా రాష్ట్రాన్ని అంతే ఎవరైనా అంటారు. నేను కూడా మర్చిపోయాను, టీవీలో నిన్న చూశాను నేను ఆ విషయం. అది కరెక్ట్ కాదు. ఎక్కడ గెలువు నీకు ఆంధ్రప్రదేశ్లో నీకు ఉంది కాబట్టి గెలువు. అంతే. ఎక్కడో తమిళనాడులో నేను నించుంటానంటే అక్కడ ఊరుకుంటారా? అది అదే అన్నారు. ఇదేమైనా మీ జాగీరా అని వాళ్ళు అన్నారు. దానికి కేటీఆర్ గారు, అవును ఇది మేము కష్టపడి డివైడ్ చేసుకొని కష్టపడి తెచ్చుకున్నది కాబట్టి వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు. అది వాళ్ళగా తెచ్చుకున్నారు చేతులారా తెలంగాణ. ఒకవేళ బాబాయ్ అక్కడ పోటీ చేస్తా అంటున్నాడు, ఈసారి చేస్తే ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నాను? ప్రభావం ఉండదమ్మా. ఎందుకంటే సినిమాటలు ఉన్నారు కాబట్టి సినీ ఫీల్డ్ ఏమైనా వేస్తారమ్మా తప్ప, కానీ మామూలుగా అయితే ఎక్కడ అనుకోలేము. అతనికి బాగుంది. అది ఎక్కువ. ఇప్పుడు ఇక్కడే నువ్వు ఇన్ని సీట్లతో డివిజన్ సీఎం అంటే చాలా గ్రేట్. ఇలా అంటున్నారు ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి తప్ప నువ్వు ఇక్కడ కావాలని ఇవన్నీ చేస్తున్నావు అనేసి అక్కడ విమర్శ చేస్తున్నారు. ఇంకోటి, పొన్నం ప్రభాకర్ రావు గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ కుట్రబట్టి తెలంగాణ నాశనం చేయడం కోసం నువ్వు ఇవన్నీ చేస్తావని అంటున్నారు. ఇంతవరకు నీకు బీజేపీ అంటే ఇప్పుడు మోడీ ఉన్నంతకాలం బీజేపీ ఉంటుంది. మోడీ ఎందుకంటే రూల్ చేస్తే
మోడీ ఉండాలి అసలు ప్రధానిగా ఉండాలి. కానీ ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు, కానీ అది నిజమా? అసలు తెలంగాణకి వీళ్ళు వాళ్ళు ఎలాగ అక్కడ బీజేపీ వాళ్ళకి ఉంది కాబట్టి మీరు అనే మాట అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకే. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ పర్వాలేదు పవన్ కళ్యాణ్, అక్కడ అంటే మనకి తెలియదు వాస్తవం అది. ఓకే.